రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఒక్క పథక రచనతో మా మహిళా సంఘాల అభిమాన నాయకుడు అయిపోయారండి మీరు. ఏదో అంతా మీ అభిమానం. నేనే పదవిలో ఉన్నా ఆ పథకాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉంటా. థ్యాంక్స్ అండి. నమస్తే నమస్తే అమ్మా, నమస్తే. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి. సంతోషం. పట్టుకోవా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా మంచి పథకం ఆలోచించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను గుర్తుకు రావట్లేదా? వర్మ కోడలిరా. ఆడవాళ్ళు మాన ప్రాణాలతో ఆడుకునే నీకు మహిళా పథకాలా? ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నాడు అన్నావు. అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళాడు బయటికి? ఏం చెప్పమంటారు సార్? మీరు ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నానని చెప్పమని అరగంట ముందే ఇంట్లో ఉంటానని టీవీ స్టూడియోకి వెళ్ళారు సార్. అంతే సార్. క్యాలెండర్ చూసుకున్నారు, డైరీ చూసుకున్నారు. మీరు చెప్పిన టైం కూడా అదే కదా సార్. ఆ డైరీ క్యాలెండర్ ఇలా పట్రా. అలాగే సార్. ఎంత దారుణం చూడండి. 11:35 నిమిషాలని 12:45 నిమిషాలు చేసింది. ఎంత ఘోరంగా దెబ్బతీసింది. ఎంపీ టైం అడిగిన సంగతి నాతో దానిలోనే చెప్పుండాల్సింది. నేను ఫోన్ చేస్తే ఈ పిఏ ఎంపీ ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు స్వామి. అందుకే ఆ ప్రస్తావన తేలేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాని ఛాలెంజ్ నెగ్గించుకుంది మీ మిత్రులు బుద్ధి లేని ఎదవలు. వాళ్ళిద్దరికేమో అమ్మాయిలు పిచ్చి, ఈయనకి పబ్లిసిటీ పిచ్చి. నేనెంత చెప్పినా. వర్మ గారు, ఈ నెల రోజులు మీరు నాతోనే, నా బస మీ ఇంట్లోనే. ఎంపీ రాజనాల గారి లైఫ్ మర్డర్ ప్రపంచ చరిత్రలోనే వింతగా జరిగింది. ఈ లైఫ్ మర్డర్ కేసును పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్స్ కు కేటాయించడం జరిగింది.